మీ ఇంట్లో ఆవులు గోవులు పెంచి ఎన్నడన్నా గోవును మొక్కినవా నువ్వు? కల్తీ జరిగితే ఎవరైనా శిక్ష పడాల్సిందే మేము ఒక హిందువుగా భావిస్తున్నాం. బహిరంగంగా ఉరి తీయండి. ఇవాళ చంద్రబాబు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికొకరికి గోశాల లేదండి. తిరుమల తిరుపతి అంటే చంద్రబాబు నాయుడు యొక్క సంతమా? మీరు హిందువుల మనోభావాలు దెబ్బలు తీసిన వాళ్ళు మీరు ద్రోహులు కాకపోతే ఏమవుతారు? నేను హిందువుగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి దగ్గర అనే కాకుండా ఒక హిందూ బిడ్డ చంద్రబాబు నాయుడుకు హిందువుల మీద ప్రేమే ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి మన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి ఎన్డీఏ గవర్నమెంట్లో డిమాండ్ చేసి టీటీడీలో ఒక గోశాల ఏర్పాటు చేయండి. గోశాలలో మెయింటైన్ చేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆవులను మేము డొనేషన్ చేస్తామనే ముందుకత్తంటే చూస్తాం. మీరు మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉండి మీరు జగన్ మెప్పు కోసం మాట్లాడుతున్నారని నేను అనుకోవచ్చుగా? మీరు ఏం మాట్లాడుతానో నాకు అర్థమైతే లేదు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే హిందువులు, జగన్ వెంట ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే హిందువులు అన్నట్టు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయంగా మాకు దగ్గర కావచ్చు, కానీ నేను హిందువుగా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు మాట్లాడతాను. ప్రధానమంత్రి గారికి ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, ఆరోగ్య తదితర అంశాలను వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా నాడెం శాంతికుమార్ అన్నగారింటికి వచ్చాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. అన్న నమస్తే. తిరుమల తిరుపతి పవిత్రతను, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డులో వాడే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని తీవ్ర దుమారం వస్తుంది. దీని వెనుక అసలు దోషులు ఎవరు? ఈ పాపం ఎవరిది? దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ, ప్రపంచ స్థాయిలో ఉన్న అందరికీ సుత వెంకటేశ్వర స్వామి అంటే ఆ భక్తితోటి కొలిచే చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఊరి గుడిసె నుండి మొదలుపెట్టుకుంటే ధనికుల వరకు దేవుని యొక్క ఆశీస్సులు పొందే ఆ దైవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద మరి ఇటీవల కల్తీ నెయ్యితోటి అక్కడ లడ్డూలు తయారు చేసి ఆ యొక్క లడ్డూకున్న పవిత్రను దెబ్బతీసింది అనేది ఈ మధ్య వారం రోజుల కాంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి వారు సుమారుగా 78-80 సంవత్సరాల ఏజ్లో మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఆయన ఒక విధమైన కుట్రపూరితమైన ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద మోపాలనే విధంగా వారు ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగానే లడ్డూల కల్తీ జరిగి అలాంటి జరిగేది ఉంటే ఒక హిందువుగా నేను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి దీపం ముట్టించి ఆ రోజు ఎలాంటి మేము ఉపవాస దీక్షలో నీసు తినకుండా ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎవరికైనా బాధ అట్లాంటి కల్తీ జరిగితే, నిజంగా కల్తీ జరిగిందా జరగలేదు, ఇది రాజకీయ కోణంలో తప్పించి ఇంకేం లేదు. మరి ఇప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్నదానికి పొంతన లేదు. ఎందుకు లేదంటే గత వారం రోజుల నుండి వారికి సంబంధించిన టీవీలు కావచ్చు, వారికి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు అనేకమైన పొంతనలోనే ఆరోపణలు చేస్తున్నారు. అన్న ఇక్కడ ఒక మాట, అంటే టీవీలు సోషల్ మీడియాలు వారికి అనుకూలంగా రాస్తున్నాయి అంటున్నారు, మరి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కదా, ఆ రిపోర్ట్స్ ఎట్లా చూద్దాం? ఓకే, ఏ రిపోర్ట్స్ వచ్చినా అక్కడ జరిగింది 3 లారీల ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. ఆ నెయ్యిని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిందంటే ఈ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసిండు, ఎనిమల్స్కి సంబంధించిన జంతువులకు సంబంధించిన కొవ్వుతోటి తయారు చేసిండు, ఇదంతా అపవిత్రమైన ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిజాలను పరిశీలించకుండా దాని మీద ఒక కమిటీ వేయకుండా దాన్ని ఒక రిపోర్ట్ తీయకుండా ఇమీడియట్లీ ఎక్కడో గ్రామ సభలలో చేసి ఇంత పెద్ద పవిత్రత ఉన్న టెంపుల్ను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి సీనియర్ నాయకులు మరి ఆ విధంగా చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నది అని మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సబ్జెక్టు మీద డిబేట్ అయి పక్కకు పోతలేడు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నాడు. చీఫ్ జస్టిస్, ఉన్నతమైన న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లెటర్ రాసిండు. మరి దాని మీద వాళ్ళు స్పందించలేరు. ఎందుకు స్పందించలేరు? ఎనిమల్స్ కలిసి నెయ్యితోటి లడ్డూలు తయారు చేసిందని చంద్రబాబు గారు చెప్తారు. వారి కుమారుడు బాధ్యత గల మంత్రి, అధికారం వాళ్ళ చేతులు ఉన్నారు. వారేం చెప్తారు? అసలు అది ఆ నెయ్యి అక్కడ టెంపుల్ పోలేదు, ఇంకా కాలేదు అని ఆయన చెప్తాడు.
వాళ్ళు చెప్పే దాంట్లోనే అక్కడ రాజకీయ దురుద్దేశం ఉన్నదని అర్థమవుతున్నది. అయితే ఇక్కడ ఇంకో కోణం ఏమంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబము క్రిస్టియన్ కుటుంబము, మాజీ టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా వాళ్ళ కూతుర్ని క్రిస్టియన్ మ్యారేజ్ పద్ధతిలో చేశారు. వాళ్ళకు హిందుత్వం అంటే పడదు, కేవలం వ్యాపారము డబ్బు లాభాపేక్ష కోసమే చేశారంటున్నారన్న. దీన్ని ఎట్లా చూద్దాం? నాకు వైవి సుబ్బారెడ్డి గారితో గత 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. వాళ్ళ ఇంటికి పోతా, జూబ్లీహిల్స్లో వాళ్ళ ఇల్లు. దాదాపుగా సోషల్ మీడియా వాళ్ళకు కొంతమంది మిత్రులకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఒక గోశాల లెక్క ఉంటుంది, గోవులు ఉంటాయి, నానా రకాల గోవులు ఉంటాయి. ఆయన పొద్దున్న లేవగానే పూజ చేసుకున్నాడంటే గోవును మొక్కి గోశాల ప్రదర్శన చేసుకొని గోవులను ఇట్లా ముట్టుకొని ఆప్యాయతతో ఆయన బయటికి పోయే వ్యక్తి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే 47 సార్లు అయ్యప్ప దీక్ష తీసింది, మాల వేసుకొని అయ్యప్ప పోయొచ్చింది సుబ్బారెడ్డి గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వారి మీద నిందలెత్తే నేను ఒకటే అడుగుతానే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంట్లో ఆవులు గోవులు పెంచి ఎన్నడన్నా గోవును మొక్కినవా? నువ్వు ప్రతి నిత్యం గోవును మొక్కి వచ్చే వ్యక్తి మీద నువ్వు ఆ విధమైన నిందలు ఎందుకు ఎత్తాను? మీ చేతిలో గవర్నమెంట్ ఉన్నది, ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు భాగస్వామ్యం ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉన్నది. ఆ కూటమి ప్రభుత్వంతో ఈ నిజాలు బయటికి తీసుకురండి. ఎందుకదా? చంద్రబాబు నాయుడుకు పవర్ ఉన్నది కదా, ఎందుకు తీసుకొస్తలేవు? దీని ఇంకొకటేనండి, కల్తీ జరిగితే ఎవరైనా శిక్ష పడాల్సిందే మేము ఒక హిందువుగా భావిస్తున్నాం. ఆ యొక్క టెంపుల్ పవిత్రతను కాపాడనే దాంట్లో అందరూ ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. హిందూ సమాజం అంతా ముందుకొచ్చి గొడవలు చేస్తున్నది అడుగుతానంటే రైట్ ఉన్నది, అడుగుతారు, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు అట్లా డైవర్షన్ చేసింది ఈ విషయం. ఇవాళ చంద్రబాబు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికొకరికి గోశాల లేదండి. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి గోశాలలు ఉన్నాయి, గోవుల మీద ప్రేమ ఉన్నది, హిందుత్వం మీద వాళ్ళ గౌరవం ఉన్నది. ఇలా వైవి సుబ్బారెడ్డిని తీసుకోండి, లేకపోతే కరుణాకర్ రెడ్డిని తీసుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, హిందువులుగానే వాళ్ళు పూజించబడతాను, హిందువునే ముందుకు పోతాను. చంద్రబాబు దగ్గర ఉన్న ఏ ఒక్క లీడర్ పేరు చెప్పండి మీరు. ఎంతసేపు రాజకీయ కోణంలో చెప్తాను. తిరుమల తిరుపతి అంటే చంద్రబాబు నాయుడు యొక్క సంతమా? ప్రతి హిందువుకు హక్కు ఉంటుందరా. ఒక రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం ఏంది అన్న? మీరు చెప్తున్నారు, ఓకే, బాగానే ఉంది. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే హిందువులు, జగన్ వెంట ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే హిందువులు అన్నట్టు చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు సమూహంలో ఉన్న వాళ్ళు కాదా? ఎక్కడైతారండి? తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూల కల్తీ అయిందని దాన్ని అడ్డం పెట్టుకొని తిరుపతికి ఉన్న ఒక ప్రత్యేకత, ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రత్యేకతను నడి రోడ్డు మీద నిలబెట్టిన మీరు హిందువుల మనోభావాలు దెబ్బలు తీసిన వాళ్ళు మీరు ద్రోహులు కాకపోతే ఏమవుతారు? ఒకవేళ నిజంగానే అక్కడ కల్తీ జరిగి తిరుపతి లడ్డుల ఇంకా ఏమైనా ఎనిమల్స్కి సంబంధించిన కొవ్వుతోటి నెయ్యి తయారు చేసి అక్కడ కల్తీ జరిగింది అనుకో, బహిరంగంగా ఉరి తీయండి, మీకు అధికారం ఉన్నది. ఎంతసేపు రాజకీయం చేస్తాను? నిజమైన హిందువులు జగన్మోహన్ రెడ్డి నిజమైన హిందువులు మీరు చూడండి ఒకసారి. ఇలా ఏ ఒక్క మంత్రి, చంద్రబాబు దగ్గర ఉన్న మంత్రి ఏ ఒక్క మంత్రి చూత స్పష్టమైన మాటలు వాళ్ళ దగ్గర అత్తలేవు. ఎందుకు అత్తలేవు? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కల్తీ జరిగింది, లడ్డూలు తయారైన ఆ లడ్డూలు అందరం తిన్నామని చంద్రబాబు అంటాడు. వాళ్ళ కొడుకు లోకేషో అసలు ఆ ట్యాంకర్సే పోలే, ఆ నెయ్యే వాడలేదు అంటారు. మీకు అక్కడనే అర్థమవుతుంది రాజకీయం ఎక్కడ జరుగుతుందో. కేవలం తిరుపతిని అడ్డు పెట్టుకొని తిరుపతి లడ్డూలు ఏదో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు ప్రజలకు అమ్మ ఒడి అందలేదు, పుస్తకాలు రాలేదు, దైవం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి అని ఇప్పుడు ఇంకా ఎక్కువగా తిరుగుతుంది. గతంలో కూడా దైవాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల రాజకీయాలు చేసినాయి అన్ని పార్టీలు. ఇక్కడ ఏ ఒక్క పార్టీ ఇది నేను సపోర్ట్ చేయట్లేదు, ప్రతి పార్టీ చేసింది. కానీ ప్రస్తుతం మాత్రము ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువగా లడ్డు చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే మీరు ఒక సీనియర్ నాయకులుగా, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆత్మీయులుగా, వారి కుటుంబంలో ఒక బిడ్డగా మీరు ఈ ప్రభుత్వానికి మీరిచ్చే సలహా ఏంది? మదన పడుతున్న హిందువులకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఒక్కటే అండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. నేను హిందువుగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి దగ్గర అనే కాకుండా ఒక హిందూ బిడ్డగా, దేవుళ్ళను ఆరాధించే బిడ్డగా నేను ఒక్కటే చెప్తున్నా, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయాలకు వాడుకోకండి దయచేసి. నిజంగానే అక్కడ తప్పు జరిగేది ఉంటే మీ చేతిలో అధికారం ఉన్నది, ఇమీడియట్లీ ఎంక్వైరీ పెట్టేయండి. ఏ అధికారి అయితే బాధ్యత ఉన్నాడో వాడిని సస్పెండ్ చేయండి. దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయండి. స్వయంగా మనం గోశాల కట్టి మనమే ఉత్పత్తి చేసుకొని మననే ఈతారనే స్వామి వారి ప్రసాదాలు చేసే విధంగా మీకు అధికారం ఉన్నది. అది చేయండి అని మేము అంతా చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక హిందూ బిడ్డగా చేయండి, ఇంకేముండదు. అలా తప్పెవరు చేస్తే వాళ్ళ మీద శిక్ష చేయని స్వయంగా
ప్రధానమంత్రి గారికే లెటర్ పెట్టే. నీ చేతిలో అధికారం ఉన్నది, నీ చేతిలో పవర్ ఉన్నది, యంత్రాంగం ఉన్నది, నువ్వు చేయవలసిన బాధ్యత ఏది? హిందువును రెచ్చగొట్టే విధంగా చేసినావు. అంటే ఈ వివాదం సర్దుమనగాలన్నా లేదంటే టీటీడీకి శాశ్వత పరిష్కారం దొరకాలంటే మీరు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి అన్న. నిజంగా చంద్రబాబు నాయుడుకు హిందువుల మీద ప్రేమే ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి మన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి ఎన్డీఏ గవర్నమెంట్లో డిమాండ్ చేసి ఒక లెటర్ పెట్టి తీసుకొచ్చి ఈరోజు దాన్ని అప్రూవ్ చేసేది ఉంటే హిందూ జాతి అంతా హర్షిస్తారు కదా. ఏదో కల్తీ జరిగింది అని దీన్ని రాజకీయం చెప్తాను. నువ్వేం చేసినావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 కాల మండపాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కులగొట్టద్దని మొత్తుకుండా కులగొట్టినవని నువ్వేమన్నా నువ్వు చేయలేదా? ఈరోజు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏదో లడ్డూని తీసుకొచ్చి మొత్తం చెప్తాను. అది సరైన విధానమే కాదు. ఖచ్చితంగా నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లు ఉన్నావు, జాతీయ ప్రాణిగా ప్రకటించి ఆవును తీసుకొచ్చి మీరు చేయండి. టీటీడీలో ఒక గోశాల ఏర్పాటు చేయండి. గోశాలలో మెయింటైన్ చేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆవులను మేము డొనేషన్ చేస్తామనే ముందుకు వస్తుంటే చూస్తాం. మీరు మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉండి నిజంగానే కల్తీ జరిగేది ఉంటే బాధ్యుల మీద చర్య తీసుకోవాలి. వాళ్ళని ఇమీడియట్లీ ఏదైనా చేయాలని మా జగన్మోహన్ రెడ్డి అంటాడు, హిందువులో మేము అంటున్నాం. ఆ దిశగా నువ్వెందుకు పోరాటం చేస్తలేవు? ప్రధానమంత్రి దగ్గర నువ్వెందుకు పోలే ఇప్పటి వరకు? అమిత్ షా గారు నీకు ఫోన్ చేసిందంటాను, లడ్డా గారు ఫోన్ చేసిందంటాను. మరి ఎందుకే నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఇమీడియట్లీ కేంద్ర ప్రభుత్వంతో ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే కల్తీ చేసిందో ఎనిమల్స్ నెయ్యిని పెట్టిందని నువ్వు ఆరోపణ చేస్తానో వాళ్ళని ఇమీడియట్లీ నువ్వు ఎందుకు తీసుకోలేకపోతాను? ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నేనంటూ ఒక ఫోకస్ కావాలి. నేను ఇచ్చిన హామీలు ప్రజల అడిగి నన్ను ప్రశ్నించద్దు, దాన్ని కప్పిపుచ్చుకునేదానికే తప్పించి కానీ ఇందులో ఎలాంటిది లేదు. మీరు జగన్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు నేను అనుకోవచ్చుగా? మీరు ఏం మాట్లాడుతానో నాకు అర్థమైతే లేదు. నేను ఒక హిందువును నేను గోవును పూజించేటోళ్ళం, మాకు వ్యవసాయం ఉన్నది, మేము గోవులను పూజించేటోళ్ళం. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయంగా మాకు దగ్గర కావచ్చు కానీ నేను ఫస్ట్ హిందువుగా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు మాట్లాడతలేను. ఏ విధంగానైతే కల్తీ లాంటి మీదనైతే మన ఎంత ఇంట్రెస్ట్గా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసి ఇది సరైన విధానం కాదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష పడాలని ఎంత గొంతెత్తి మీరు ముందుకొచ్చిందో అదే విధంగా సోషల్ మీడియా ద్వారా మిత్రులందరూ ప్రధానమంత్రి గారికి ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక హిందువుగా ప్రతి ఒక్కరు షేర్ చేసి ప్రధానమంత్రి దృష్టిలో పడేటట్టు మీరంతా చేస్తారని ఆశిస్తూ ముగించుకుంటున్నా. జై హిందూ. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం కాకుండా శాశ్వత ప్రయోజనాలు పొందే విధంగా మనమందరం సహకరిద్దాం. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా ముందుంటుంది. క్షణికావేశాలకు లోను కాకుండా మనం అందరం ఐక్యంగా ఉండి తాత్కాలికంగా ఆలోచించొద్దు, శాశ్వత పరిష్కారాలు చూద్దాం. మీ అనిల్.